ఇక రెండవది, ఇప్పుడు నోవాహు మాటకి కుటుంబం లోబడింది కదా, ఆశీర్వదించబడింది. అయితే సమూయేలు మాటకు ఏలి కుమారులు లోబడలేదు, యోసేపు మాటకు అన్నలు లోబడలేదు. ఫలితం ఏమైంది మనకందరికీ తెలుసు. లోబడిన వానికి శ్రమ, లోబడిన వానికి నాశనం, లోబడిన వానికి కష్టాలు నష్టాలు. కాబట్టి ఎదురు తన్నే మనస్సును తీసేసుకొని లోబడేటువంటి మనస్సు, లోబడటం అంటే ఇట్లా ముడుచుకొని ఉండటం కాదు, తగ్గింపు అంటే ఇది కాదు. చెప్పబడిన మాట, వినబడిన మాటకు తల వంచటం. చిత్తము నా ప్రభువా నువ్వు అన్నట్లే అని లొంగిపోవటం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ విషయాన్ని చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి. మన తండ్రి అయిన అబ్రహాములో ఉన్నటువంటి రెండవ లక్షణం, ఇది బాగా వింటాం మనం. దేవుని కొరకు దేనినైనా వదులుకునే సమర్పణ. మొదటిదేంటి? దేవునికి లోబడే మనస్సు. రెండవది దేవుని కోసం ఏదైనా వదులుకునే సమర్పణ. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి, గట్టిగా గట్టిగా అందరూ. దేవుని కోసం ఏదైనా వదులుకునే సమర్పణ ఎవరికి ఉంటుంది? దేవుణ్ణి పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ప్రేమించే వానికే ఉంటుంది. ఆమేన్. ఎవరికి ఉంటుంది? నువ్వు తప్ప నాకు ఎవ్వరూ వద్దనే మనసు. ఏమండి, నువ్వుంటే నాకు చాలనే మనస్సు. అంత అమితమైన ప్రేమ కలిగిన వాళ్ళకే ఉంటుంది. దావీదు ఆ మాట అనగలిగాడు, నువ్వు తప్ప నాకు లోకంలోది ఏది అక్కర్లేదని. ఇప్పుడు మనం అబ్రహాము గురించి ధ్యానం చేస్తున్నాం. అబ్రహాముకు లోబడే మనస్సుతో పాటు దేవుని కోసం ఏదైనా వదులుకునే మనస్సు, సమర్పణ కలిగిన వాడు అబ్రహాం. ఏం వదులుకున్నాడండి ఇంతకు? అబ్రహాం ఏం వదులుకున్నాడు దేవుని కోసం? ఫస్ట్ ఊరు వదిలేశాడు. అవునా? ఊర్లో ఉన్న వ్యాపారం వదిలేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా అడిగితే, పోనీ నేనే 1 సంవత్సరం తర్వాత అడిగినా చెప్పగలిగేటట్లు గుర్తుపెట్టుకోండి. ఏమేమి వదిలేశాడు అబ్రహాం? సొంత ఊరు వదిలేశాడు. రెండోది వ్యాపారం వదిలేశాడు. ఇక మూడోది అబ్రహాము ఇప్పుడు అసలు అబ్రహాము బతుకు తెరువు కొరకు ప్రయాణం చేస్తున్నాడా, దేవుడు పిలిచినందుకు ప్రయాణం చేస్తున్నాడా? వినండి, బతుకు తెరువు కోసం కాదు, దేవుడు పిలిచాడు అంటే పిలుపు ఆయనది, దర్శనం ఆయనది. ఆయన మాట మీద ఈయన నడుస్తున్నాడు. వాస్తవంగా బ్రతుకు తెరువు కోసం అయితే అన్నీ వదిలేసిపోతాం మనం. ఈడ సరిగ్గా లేదు, ఊర్లో వ్యాపారం సరిగ్గా లేదు, ఈ ఊర్లో లాభాలు రావట్లేదు, బతకనీకి కష్టమైపోయిందని అనిపిస్తే పెట్టాపేడ సర్దుకొని ఇంటికి బియ్యం వేసి వెళ్ళిపోతాం. కానీ అట్లాంటి ప్రయాణం కాదు ఇది. దేవుడు కనాను అనేటువంటి ఒక దేశానికి వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడో దేవుడికే తెలుసు, ఈయనకు తెలీదు. కానీ ఈయన ఏంటంటే ఆయన వెళ్ళమన్నాడు కాబట్టి వెళ్తున్నాడు, అంతే. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ మార్గములో వచ్చే కష్టాలన్నీ అబ్రహాము వల్ల వచ్చినవా, దేవుని వల్ల వచ్చినవా? చెప్పండి. నేను నిన్ను పిలిచిన మా ఇంటికి రమ్మని, అర్థమవుతుందా? నువ్వు లోబడి మా ఇంటికి వస్తున్నావు. నీకు వచ్చే కష్టాలన్నిటికీ కారణం ఎవరు? చెప్పండి. నేనే అవుతా. ఎందుకంటే నిన్ను ప్రయాణం కట్టమనింది నేను, రమ్మనింది నేను. కాబట్టి నీకు నచ్చి వస్తున్న ప్రయాణం కాదు అది, నీవు అనుకొని వస్తున్న ప్రయాణం కాదు. నీ అంతటా నువ్వు అనుకుని నా దగ్గరికి వచ్చినావు అనుకో, నీకేం జరిగినా నేను బాధ్యుని కాదు. కానీ నేను రమ్మన్నా కాబట్టి నా దగ్గరికి చేరేంత వరకు నీకేమి జరిగినా ఆ ప్రయాణం అంతట్లో కలిగే కష్టానికి, నష్టానికి పిలిచిన వాడే కారకుడవుతాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అబ్రహామును దేవుడు పిలిచాడు, ఈయన లోబడ్డాడు, ప్రయాణం చేశాడు.
ఇది ఒక రోజు, 2 రోజులు, వారం రోజులు, 1 సంవత్సరం ప్రయాణం కాదు, దాదాపుగా 25 సంవత్సరాల ప్రయాణం. అర్థమవుతుందా? 25 సంవత్సరాల ప్రయాణంలో ఎన్ని కష్టాలు వచ్చింటాయి, కానీ వాటిల్లో కొన్ని మాత్రమే బైబిల్లో ఉన్నాయి. అవి మాత్రమే నేను మీకు తెలియజేస్తాను. అబ్రహామును 12వ అధ్యాయంలో పిలిచాడు, అప్పటికి 75 సంవత్సరాలని రాయబడి ఉంది. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు. అక్కడి నుండి దేవుని పిలుపుని బట్టి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అలాగ కొనసాగిస్తూ ఐగుప్తు అనేటువంటి దేశంలోకి వెళ్ళాడు. ఏమండి, ఇప్పుడు మందలూరికి రావాలంటే ఎన్ని ఊర్లు దాటుకొని రావాలి కదా? మీ ఊరికి వెళ్ళాలంటే ఎన్ని ఊర్లు దాటుకొని పోవాలి? అలాగనే కనానుకు వెళ్ళాలంటే మధ్యన చాలా ఊర్లు దాటుకొని వెళ్ళాలి. ఒకే రోజు ప్రయాణం కాదు కదా. పొద్దున బయలుదేరితే సాయంత్రానికి దిగనికి ఏళ్ల తరబడి కాబట్టి అక్కడ కొన్ని ఏళ్ళు నివాసం చేసుకుంటూ వెళ్తున్నాడు. అలాగ వెళ్ళే క్రమంలో ఐగుప్తు అనేటువంటి దేశానికి వెళ్ళాడు. మనకు తెలుసు ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన బైబిల్లో రాయబడింది. చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో ఒక దేశంలో కరువు వచ్చింది. కరువు ఎక్కువగా ఉండటం వల్ల అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో భార్యతో చెప్తున్నాడు, ఇదిగో నువ్వు చాలా అందమైన దానవని నాకు తెలుసు. భార్య చాలా అందమైందంట శారాయి. నువ్వు చాలా అందంగా ఉన్నావు. అందమైన భార్య మన పక్కన ఉంటే లోకం వల్ల చూస్తుంది కదా, చెప్పండి. అందుకే పెద్దలు చెప్తుంటారు, నాకు అందమైన భార్య కావాలంటే, ఒరే అందం ఎందుకు రా నాయనా, ఎంత అందమైన భార్య అంటే అంత కాయలు ఉండాల్సి వచ్చేది నువ్వు అంటారు కొంతమంది. అందం ఏమో కడక తాగుతావరా అంటారు కూడా కొంతమంది. సో కానీ అందాన్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందం లేని అమ్మాయిని, అందం లేని అబ్బాయిని దాదాపుగా ఎప్పుడో పాతకాలంలో జరిగేవి, ఇప్పుడైతే కష్టం. అందుకే 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా పెళ్లి కాకుండా అట్నే ఉన్నారు. ఏమంటే నచ్చిన అమ్మాయి దొరకలే, నచ్చిన అబ్బాయి అంటే అందంగా ఉండాలన్నమాట. లోపల బుద్ధి ఎట్లున్నా పర్లేదు, పైకి మాత్రం చక్కగా ఉంటే చాలనుకునే తత్వం. ఏది ఏమైనా అబ్రహాముకు మాత్రం మంచి అందమైన భార్య దొరికింది. భార్యని వెంట పెట్టుకొని పోతున్నాడు. అబ్రహాము ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్తుండగా భార్యతో చెప్తున్నాడు, ఏమే నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏమంటున్నాడు? నువ్వు చాలా చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చారు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లు అంటే చావకుండా ఉండేటట్లు నువ్వు నా చెల్లెలవని చెప్పు అన్నాడు. ఏమన్నాడు? నువ్వే గనుక నీ భార్యతో ఆ మాట చెప్తే ఏమంటుంది? మనమే గనక మన భార్యతో ఆ మాట చెప్తే అసలు చెప్తామా? ఎవడన్నా భార్యను చూచేనే కోపం మనకి. అలాంటిది మన భార్య జోలికి వస్తే సాధ్యమైనంత వరకు పోరాటం చేస్తాం. అలాంటిది ఈమె నా చెల్లెలని ఎవరైనా సాధారణంగా చెప్పరు. కానీ అబ్రహాము ఆమెతో చెప్తున్నాడు. అంటే అప్పుడు చెల్లెలు అంటే ఏంటి? ఈయనను చంపరు, ఆమెను మాత్రం తీసుకొని పోతా. నువ్వు పోతివి నేనన్నా ఎన్ని కష్టాలో చూడండి. నువ్వు పోతివి నేనన్నా బతుకుతా, కాబట్టి నువ్వు నా భార్యవని ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు. చెప్తే నన్ను చంపి నేను తీసుకుపోతా. ఆ మాటకు ఈమె ఎట్ట ఒప్పుకుందో కదా. అదే జరిగింది. తర్వాత వచనాలన్నీ చూస్తే నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి నువ్వు నా చెల్లెలివని చెప్పు అన్నాడు. ఆ తర్వాత అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి
ఫరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేవడను. మొత్తానికి అబ్రహాం అనుకున్నట్టే జరిగింది. ఇద్దరు నడుచుకుంటూ పోతుంటే అందరు చూసిన వాళ్ళు అందరూ పోయి రాజుకు చెప్పినారు, ఒక ఆమె వచ్చింది మన ఊర్లోకి కదా. అప్పుడు కూడా ఇంతే, ఏం లేదు ఇప్పుడు ఎట్లో అప్పుడు అంతే. ఏమి చక్కగా ఉంది రాజా, నిజంగా ఆమె నీ పక్కన ఉండాల్సింది, ఇట్లా వాని పక్కన ఉండాల్సినది కాదు, నీ పక్కన ఉండాల్సింది. ఆయన ఎవరో మొత్తానికి అంటే మొత్తానికి ఇంకా ఇతరాంగా పొగుడుతూ ఉన్నారంటే ఎంత అందగత్తెనో నన్ను వచ్చి చూస్తే నిజంగానే అందగత్తె. ఏమయ్యా ఏమవుతుంది అమ్మాయి నీకు? అయ్యా ఈమె నా చెల్లెలు అవుతుందయ్యా. ఏమ్మా నువ్వు చెల్లెలువా అంటే తీసుకుపోవడం అయితే పక్క, భర్త అయితే చంపి తీసుకుపోతారు, చెల్లెలు అన్న అయితే లక్షణంగా పంపించేస్తాం కదా, పెళ్లి చేసుకుంటుందిలే సుఖపడతాదిలే అని పంపించేస్తాం, భార్యను ఎక్కడన్నీ పంపిస్తాము. కాబట్టి ఈమె నా చెల్లెలే అని ఆయన అన్నాడు. నిజంగా నేను ఆయనకు చెల్లెలేనండి ఆమె అనింది. మొత్తానికి అంతఃపురానికి తీసుకుని పోబడింది. ఈ సంఘటన దగ్గర నేను కాస్త ఆగాను. నిజంగా ఎంత బాధ కలిగి ఉంటుంది వాళ్ళిద్దరికీ. ఆ మాట భర్త అనగానే ఈమె ఆ మాటకు లోబడి, నిజమే నన్ను బట్టి నువ్వెందుకు చనిపోవాలి, నువ్వు ప్రాణాలతో ఉండున్నట్లు నేను చెల్లెలనే చెప్తాలే అని ఆమె ఒప్పుకోవటం, తర్వాత అంతఃపురానికి వెళ్ళటం. వెళ్ళిన తర్వాత ఒకవైపు అమ్మయ్య అని నేను అనుకున్నప్పటికీ అందమైన భార్య దూరం అయిపోయింది. దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేసి ఉంటాడు కదా, ఆమె అక్కడ ఎంత ప్రార్థన చేసి ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని నేను కొంచెం ఆలోచన చేశాను. నిజంగా భర్తకు లోబడేటువంటి మనస్సు ఎంత గొప్పగా ఉంది శారాయికి అనిపించింది. అంటే నేను ఎవరిని, నా భర్తకు మేలు కలగటానికే నేను ఇవ్వబడ్డా. దేవుడు ఆదాము కొరకు స్త్రీని ఎందుకు చేశాడు? భార్య యొక్క లక్షణం, భార్య సృష్టించబడిన కారణం ఏంటంటే చనిపోయేదాకా భర్తకు మేలుకరంగా ఉండటానికి, భర్తకు కీడు కానీ, భర్తకు కష్టం కానీ, భర్తకు ఇబ్బంది కానీ, భర్తకు ఎలాంటి బాధ కానీ కలిగించేటువంటి మనిషిగా భార్య ఉండకూడదు. ప్రాణము పోయేంత వరకు భార్య లక్షణం ఏంటంటే భర్తకు మేలు, చచ్చిపోయినా ఆ చావు భర్తకు మేలు కావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సాటి అయిన సహాయం అంటే ఇక నిన్ను చేసిందే అందుకు. ఇంకా నీ మైండ్లో, నీ హృదయంలో నా ఊపిరి ఉన్నంత వరకు నా వల్ల నా భర్త కళ్ళ నీళ్లు పెట్టకూడదు, నా వల్ల నా భర్త బాధపడకూడదు, నా వలన నా భర్తకు కష్టం కానీ నష్టం కానీ రాకూడదు. నేను చనిపోయినా పర్లేదు, ఆ చావు కూడా నా భర్తకు మేలు కావాలా అనే ఆలోచన కలిగిన భార్యలు ఎంతమంది ఉన్నారు? నేను ఒక రకంగా చెప్పాలంటే భర్తలు ఉన్నారు. ఎందుకంటే నేను 4వ 3వ చేసిన ఎల్ఐసీలు పాలసీలు ఎందుకు చేసినా తెలుసా? నేను చనిపోయినా నా భార్య డబ్బు విషయంలో కష్టపడకూడదు, నేను చనిపోతే వచ్చే డబ్బుతో తను పిల్లలు క్షేమంగా ఉండాలి. ఇలాంటి భర్తలు 100కి 90 మంది ఉన్నారు లోకంలో. నేను చనిపోయినా ఆ చావు నా భర్తకు మేలుగా ఉండాలని అనుకునే భార్యలు ఎంతమంది ఉన్నారు? ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా అనుకునే భర్తలు అందరూ 100కి 100% ఉన్నారు. ఏదో ఒక సందర్భంలో వస్తుంది ఆలోచన. అలాంటి భార్యలుగా తయారవుతున్నారు. ఎందుకురా నేను పెళ్లి చేసుకున్నాను, అట్లే ఉండింటే బాగుండేది అనుకునేలాగా భార్యలు ప్రవర్తిస్తున్నారు నేడు. క్రైస్తవ భార్యలు కూడా భర్త ఎంత ప్రేమ చూపించినా, ఎంతగా ఆదరించినా, ఎంతగా సహకారంగా ఉన్నా ఏదో ఒక మాట, ఏదో ఒక విషయం, అది చిన్నదే కానీ పెద్దదే కానీ ఏదో ఒక కారణాన్ని బట్టి మా భర్త యొక్క హృదయాన్ని ఇబ్బందులకు గురి చేసే భార్యలు చాలామంది ఉన్నారు. క్రైస్తవులుగా అలాంటి భార్యలుగా మీరుంటే ఈరోజు మారు మనసు పొందండి. నీ లక్ష్యం ఒకటే, నువ్వు పుట్టిందే నీ భర్తకు మేలు కలగటానికి. ఒకవేళ నువ్వు చావవలసి వచ్చినా
ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, భార్యగా నీ ఉద్దేశమే, దేవుడు నిన్ను చేసిన ఉద్దేశమే నీ భర్తకు బలంగా, నీ భర్తకు సహకారంగా, నీ భర్తకు మేలుకరంగా, నీ భర్తకు ఆదరణకరంగా, నీ భర్తకు ఓదార్పుకరంగా నువ్వు ఉండటానికి. ఇప్పుడు శారమ్మ ఒక్క నిమిషం పట్టదు. ఏందంత మాట అంటావు? పనికిమాలోడా, నేను నీ చెల్లెల్నా? నేను నీ భార్యను కాదా? మన ఇద్దరం భార్య భర్తలం కాదా? నీ ప్రాణం పోతుందని నన్ను చెల్లెలని చెప్పుకోమంటావా? అంటే నీ కొద్ది నువ్వు తప్పించుకుంటే నా కొద్ది నేను పోవాలనా? అదేం కుదరదు. సచ్చే ఇద్దరం చచ్చాం. లేకుంటే ఒక్క నిమిషం పట్టదు ఆ మాట అన్నికి. కానీ లోబడి మనసు చూడండి. సరే, నా వల్ల నీకు కీడు జరగకూడదు, నా వల్ల నీ ప్రాణం పోకూడదు. ఒక్కసారి కాదు, ఇది 2 సార్లు జరిగింది సందర్భం. ఇది ఐగుప్తు దేశంలో జరిగింది, ఇంకొకసారి గెరారు దేశంలో జరిగింది, అబీమెలెకు రాజు దగ్గర. ఒకసారి అయితే పర్లేదు, రెండోసారి కూడా 20వ అధ్యాయంలో రెండోసారి కూడా అంతే. చెల్లెలని చెప్పం, ఇదే పొద్దునూకులు ఆయనకు. అంటే నేను నిలబడాలి, దేవుడు నాకు చూపించే దేశానికి నేను వెళ్ళాలి, ఆయన వెంట నడవటానికి నేను ఉండాలి. నేను చచ్చిపోతే కష్టం. కాబట్టి దేవుడు నన్ను పిలుచుకున్నాడు కనుక ఈ పిలుపును నేను సంపూర్తి చేయాలి. కాబట్టి నేను బ్రతికుండాలి, నాకు నువ్వు సహకరించాలి. ఏంటంటే నువ్వు పోయినా పర్లేదు, నీ వల్ల నేను చావకూడదు. సరే, నీ కొరకు నేను వెళ్తా. దేవుడు అన్యాయసుడు కాదు. నిజంగా శారా నీతిమంతురాలు, అబ్రహాము నీతిమంతుడు. అంతఃపురంలోకి వెళ్ళిన తర్వాత ఐగుప్తు రాజుతో దేవుడు మాట్లాడాడు, రే జాగ్రత్త, ఆమె నా సేవకుని భార్య, ఆమె మీద చెయ్యి వేశావో నీ తాట తీస్తా అన్నాడు. వణుకు పుట్టింది. వెంటనే తీసుకొని వచ్చి, నాయనా, మా రాజ్యాన్ని అంతా నాశనం చేయాలనుకున్నావా నువ్వు? నీ భార్య అని చెప్పొచ్చు కదా అని ఇచ్చేసి, ఆమెతో పాటు కింద రాయబడిన మాటలు 16వ అధ్యాయంలో, అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. ఏం మేలు చేశాడు? ఆమెను తీసుకొని రావటమే కాకుండా గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు, ఇన్ని బహుమతి ఇచ్చినారు రాజు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఐగుప్తు రాజు ఇచ్చిన దాసీలలో ఒక దాసీనే హాగరు. అంతవరకు దాసీలే లేరు, వీళ్ళిద్దరే. ఈ ఐగుప్తు దేశంలో ఈ సంఘటన జరిగిన తర్వాత ఐగుప్తు రాజు పనికత్తెలను కొంతమందిని వీళ్ళకు పంపిస్తే, శారమ్మకు పని చేయడానికి శారమ్మకు పనికత్తెలను పంపిస్తే, ఆ పనికత్తెలలో ఒకటే హాగరు. ఆ తర్వాత హాగరును అబ్రహాం పెళ్లి చేసుకోవటం, ఇస్మాయిల్ పుట్టడం, అదంతా స్టోరీ వేరు. అబ్రహాము దేవుని పిలుపు కొరకు నిలబడటానికి, దేవుని కొరకు తన భార్యను కూడా ఏం చేయడానికి వెనకాలేదు, తన భార్యను కూడా వదలటానికి, విడిచిపెట్టడానికి వెనుకాడలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాడు? నీవు తప్ప ఈ లోకములోనిది నాకు ఏది అక్కర్లేదు. నోరు అదుపులో పెట్టుకో. దైవ సేవకుని భార్యవు, దైవ సేవకుని బిడ్డవు, నోరు అదుపులో పెట్టుకో. మందిరానికి వెళ్ళే విశ్వాసివి, నోరు అదుపులో పెట్టుకో. సంఘములో పెద్దవు, నోరు అదుపులో పెట్టుకో. అంటే నో, అదుపులో ఉండదు. ఎవడన్నా ఏమన్నా అనుకని నేను అరిసేది. ఒక విశ్వాసురాలివి, దేవుని బిడ్డవు, నువ్వు నోరు బైకెత్తి మాట్లాడితే ఇరుగు పొరుగున వింటారు. ఏందమ్మా ప్రార్థనకు వెళ్తున్నారు, అట్లా మాట్లాడుకుంటున్నారనే సాక్ష్యం పోతుంది. నోరు అదుపులో పెట్టుకో. అంటే బజార్లోకి వెళ్ళి మాట్లాడే విశ్వాసులు ఉన్నారు ఈ కాలంలో. ఎవరిది సక్రమంగా ఉంది అంటారు మళ్ళీ వాళ్ళే. ఎవరు సక్రమంగా ఉన్నారు, ఎవరి నోరు బాగుంది, అందరినీ చూసినదేలే అంటావు. ఏమంటావు? అందరినీ సూచనలే అంట. అందరితో నీకేం పనికేమన్నాడో పనికేమన్నదానా? నీ భక్తి నీది కాదా, నా భక్తి నాది కాదా? నీ విశ్వాసం నీది కాదా, నా విశ్వాసం నాది కాదా? 1కి 10 సార్లు కాదు, 1,00,000 సార్లు నెమ్మదిగా చెప్పుకునే ఓర్పు నీకు ఉండాలి. నువ్వు అరిస్తే వింటున్నారా? నువ్వు అరిస్తే మారుతున్నారా? నిజంగా అరిస్తే మారుతారా అండి? ఎవరు మారారు అరిస్తే? ప్రేమగా చెబితే ఒక్కసారి కాదు, 1,00,000 సార్లు చెప్పు. దేవుడు మనల్ని ఎంతగా ఓర్చుకుంటున్నాడు. దేవుడే గనక గట్టిగా మాట్లాడబడితే, దేవుడే గనక గట్టిగా మనల్ని పట్టుకోబడితే మనం నిలబడతాం. ఎన్నిసార్లు ఆయనకు అవిధేయంగా మాట్లాడట్లే?
ఎన్నిసార్లు ఆయనకు అవిధేయంగా అడుగులు వేయట్లే? ఎన్నిసార్లు ఆయనకు అవిధేయమైన క్రియలు చేయటంలే? దేవుడు మనల్ని ఓర్చుకుంటున్నాడు. మనము మన ఇంట్లో ఓర్చుకోలేకపోతే, గట్టిగా అరిస్తే, తప్పు చేసినా సరే నెమ్మదిగా చెప్పు, లేదా మోకరించి ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ పిల్లల మనసు, నీ భర్త మనసు, నీ భార్య మనసు, ఎవరి మనసు మార్చాలో ఆయన మారుస్తాడు. నువ్వు అరిస్తే, అల్లరి చేస్తే అల్లరి పాలు కావటం తప్ప ఏమీ లేదు. నువ్వు నీ భర్తను అల్లరిపాలు పట్టేయడానికి, నీ పిల్లల్ని అల్లరిపాలు పట్టేయడానికి, నీ కుటుంబాన్ని అల్లరిపాలు చేయడానికి నువ్వు ఇవ్వబడిన దానివి కాదు. నీ భర్తకు, నీ పిల్లలకు నువ్వు మేలుకరంగా ఇవ్వబడ్డావు. ఆ విషయాన్ని నీ ఊపిరి ఉన్నంత వరకు నువ్వు మర్చిపోవద్దు. బైబిల్లో పౌలు అంటాడు తిమోతి పత్రికలో, స్త్రీ పురుషుని కొరకే చేయబడింది కానీ పురుషుడు స్త్రీ కొరకు చేయబడలేదు. నువ్వు లోబడాలి. నీ వలన మేలే కానీ కీడు కలగకూడదు నీ భర్తకు, నీ కుటుంబానికి. అబ్రహాము ఎంత నీతిమంతుడు, ఎంత దేవునికి లోబడిన వాడంటే, నువ్వు నాకుంటే చాలు, భార్య పోతే మళ్ళీ నేను నీ వెంట నడుస్తానని నడుస్తున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? ఏమండి, ఊరుకో. భార్యతో పాటు అన్నీ ఇచ్చిన ఆ మనసు మనకు లేదే, అది వచ్చింది బాధ. దేవుని కొరకు సమర్పణ కలిగి ఉండి, నాకు లేకపోయినా పర్లేదు, ఇదిగో ఇది దేవుని మందిరానికి అనే మనసు ఉంటే దేవుడు దానితో పాటు మిగతావి ఇస్తాడు. మనకు అది లేదు, ఆ ఇచ్చే మనసు లేదు. ఇచ్చే ఏమైపోతుందో, ఏమండి, ఇచ్చే ఏమైతుందో, ఇచ్చే. అబ్రహాం చూడండి, భార్యను వదులుకోవటానికి సిద్ధపడ్డాడు. రెండవది, అబ్రహాముకు మొత్తానికి 100 సంవత్సరాలలో ఎవరు పుట్టారు? కొడుకు పుట్టనే పుట్టాడు. 100 సంవత్సరాలకు పుడితే ఎట్టుంటుంది పరిస్థితి? కింద దించుతామా? కింద 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు పుడితేనే కింద దించకుండా 100 ఏళ్లకు కొడుకు పుడితే ఎట్లా చూసుకొని ఉంటారు? అంత ప్రేమిస్తున్నాడు అబ్రహాము. దేవుడు ఒకరోజు పిలిచాడు, అబ్రహాం, చిత్తం ప్రభువా, ఒక పని చేస్తావా అన్నాడు. చెప్పు తండ్రి. నువ్వు ప్రేమించే నీ కుమారుణ్ణి, నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి తీసుకొని వచ్చి నేను చూపించే పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. ఏమన్నాడు? అంటే నీ చేతులతో నువ్వే చంపి నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. మీరైతే ఏం చేస్తారు? మా శావలమ్మ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇంట్లో మీ మందిరానికి ఏమో అన్నాను అనుకో, నేను నీకు దండం, నీ మందిరానికి దండం, నేను ఏమండి, అందరూ అట్లే అంటారు. నేనేమంటే శ్యామలక్క నన్నే, మిమ్మల్ని అదే అన్నాను అనుకోండి, మీ బీరువాళ్ళు ఉండేది, మీ అకౌంట్లలో ఉండేది అంతా తీసుకొని రండి, మందిరం కట్టుకుందాం అన్నాను అనుకోండి, మరుసటి వారం జరిగేది అదే. మళ్ళా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ఎంత ప్రేమిస్తున్నాను. అబ్రహాముతో ఆ మాట చెప్పగానే, ఏంది ప్రభువా, అసలు ఏంది నువ్వు ఏంది, యాన్నో ఉన్నోని నన్ను తీసుకొని వచ్చి 25 సంవత్సరాలు నరకయాతన పెట్టి ఏదో కొడుకునిచ్చినావులే అని నేను సంబరపడతా ఉంటే, ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా నా చేతులతో నన్నే బలియమంటున్నావు, అసలు నువ్వు దేవునివేనా? ఏమండి, అసలు నువ్వు దేవునివేనా అన్నాడా? మారు మాట్లాడకుండా, నైనా రేపు పొద్దున్నే మన కొండ మీదకి పోవాలా ప్రార్థన చేయనీకి అన్నాడు. భార్యకు కూడా చెప్పలే. హల్లెలూయా, హల్లెలూయా. 2 పని వాళ్ళని తీసుకొని కట్టెల మోపు కట్టి నిప్పు తీసుకొని కొండ మీదకి, యాడికండి పోయి ప్రార్థన చేసుకొని వస్తామన్నారు. ఏం ప్రార్థన? కట్టెలు తీసుకొని పోతున్నావు, దేవుని కొరకు దహన బలి అర్పించాలా. శారా కూడా అడగలే పొట్టేలు లేదే అని, పనులు కూడా అడగలే పొట్టేలు లేదే అని. పోయి 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 కొంచెం దూరం పోయిన తర్వాత పనులను ఈడే ఉండమని కట్టెల మోపు ఇస్సాకు మీద పెట్టాడు. కట్టెల మోపు ఇస్సాకు మీద పెట్టి నడిపించుకుంటూ వస్తున్నప్పుడు ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి, దహన బలి కొరకు నిప్పులున్నాయి, దహన బలి కొరకు కట్టెలున్నాయి, కానీ దహన బలి కొరకు గొర్రెపిల్ల లేదే. ఆయన హృదయంలో ఎంత వేదన ఉంటుంది ఆలోచించండి. నీ కొడుకు ఏదో కాలు జారి కాలువలు పడి చచ్చిపోతేనో, బోర్లు పడి చచ్చిపోతేనో, లేకపోతే ఏదన్నా అయితేనే దేవుడు నాకు అన్యాయం చేసినాడో, దేవుడు నాకు అన్యాయం చేసినాడో, అది చేసినాడో, ఇది చేసినాడో మొత్తుకొని ఏడ్చి దేవునికే దూరం అవుతాం. ఇప్పుడు దేవుడే కొడుకును దహన బలిగా అర్పించమంటే నువ్వు కాదు వేరే వాళ్ళకి ఇచ్చి పంపేయనంటే అది ఎట్లుండిందో. మన చేతులతో పెంచుకున్న కోడిపిల్లనే మనం పోయలేము కదా. చిన్నప్పటి నుంచి పెంచుకున్న కోడిపిల్ల పోయాలంటేనే కొంతమందికి చెప్తున్నా,
ఫస్ట్ నేను కోడిపిల్ల కోసినప్పుడు, కోడిని కోసినప్పుడు నా భార్య ఆ రక్తం చూసి కళ్ళు తిరిగి పడిపోయింది, మొబ్బు వచ్చింది. పెంచుకున్న ప్రాణుల్ని చంపటానికి మనకు ఉంటుంది. అలాంటిది కన్న కొడుకును చేతులతో బలి ఇవ్వాలి అంటే ఏ తండ్రికైనా ఎట్లుంటుంది? అయినా అబ్రహాము మనసు ఏంటో తెలుసా? తండ్రి, నీకంటే నాకు భార్య ఎక్కువ కాదు, కొడుకు ఎక్కువ కాదు. కొడుకు ఆ మాట అనగానే అబ్రహాం అంటున్నాడు, దేవుడే చూసుకుంటాలేనైనా. ఏమాత్రం నతకగా కనబడినా, ఏమాత్రం దిగులుగా కనపడినా, ఏమాత్రం బాధగా కనపడినా వెంటనే ఇస్సాకు అంటాడు, ఏనైనా అట్లున్నావని. తండ్రి కొడుకుకు ముఖములో బాధ కూడా కనపడకుండా, వేదన కూడా కనపడకుండా ఇస్సాకును తీసుకొని కొండ మీదకి వెళ్తున్నారు. ఆలోచించండి. తీరా ఆడికి వెళ్ళిన తర్వాత ఇదంతా మీరు ఒకసారి నెమరు వేసుకోండి, ఊహించుకోండి ఎట్లుంటుంది. రాళ్ళన్నీ పేర్చాడు, ఆ రాళ్ళ మీద కట్టెలన్నీ పెట్టాడు. కట్టెలన్నీ పెట్టిన తర్వాత ఏం పెట్టాలి? ఇప్పుడు బలి పశువును పెట్టాలి కదా. ఇస్సాకు దగ్గరికి వచ్చి అక్కడ రాయబడిన మాట, కాళ్ళు చేతులు కట్టి. అర్థమైంది ఇస్సాకుకి. అక్కడ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 22వ అధ్యాయం 9వ వచనం. అలాగు వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఏం చేశాడు? బంధించాడు. కదలకుండా కాళ్ళు చేతులు కట్టేసి కట్టెల మీద పడుకోబెట్టాడు. ఆలోచించండి. ఇస్సాకు ఏడ్చినడా? ఏమండి, ఏమి ఇస్సాకి పెద్ద వయసు ఏం లేదు, మహా అయితే 12 ఏళ్ళు 11 ఏళ్ళు అంతే. అంటే చిన్న వయసులో ఏడ్చినడంటావా? వాళ్ళిద్దరి మధ్యన ఆ సంభాషణ, ఆ ఫీలింగు ఒకసారి మీరు ఊహించుకోండి. ఎంత ఆ వాతావరణం అంతా ఎంత దయనీయంగా ఉంటుంది. ఇతని గుండె ఎంత వేదనతో ఉంటుంది. ఇస్సాకు ఎంత కేకలేసిండో, నాన్న వద్దు నాన్న, వద్దు నాన్న, దేవుణ్ణి అడుగు నాన్న, నన్నెందుకు బలిస్తావు అని అంటాడంటావా? ఏమో. మొత్తానికి కత్తి తీసుకున్నాడు. బైబిల్లో అక్కడ రాయబడిన మాట చూడండి. అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా. ఏ తండ్రికి వస్తుందండి ఈ దమ్ము? ఏ తండ్రికి వస్తుంది ఈ మనస్సు? ఏ తండ్రికి వస్తుంది ఈ త్యాగం? ఏ తండ్రికి వస్తుంది ఈ సమర్పణ? అబ్రహాము ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే, అబ్రహాము దేవుడు తప్ప నాకు ఈ లోకంలో ఏది ఎవరు ఎక్కువ కాదనే సమర్పణ కలిగి ఉన్నాడు కాబట్టి నేటికి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా కొనియాడబడుతున్నాడు. తన ఊరిని వదిలాడు, తన గ్రామాన్ని వదిలాడు, తన ఇంటిని వదిలాడు, తన బంధువులను వదిలాడు, చివరికి తన భార్యను కూడా వదిలిపెట్టడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు లేక 100 సంవత్సరాల వయసులో ఎదురు చూస్తే పుట్టినటువంటి ఒక్కగానొక్క కొడుకును కూడా దేవుని కొరకు బలియడానికి సిద్ధపడ్డాడంటే అబ్రహాము ఎంత సమర్పణ కలిగిన వాడో ఆలోచించండి. ఆయన పిల్లలమని చెప్పుకుంటున్నాం మనం. ఎలాంటి మనసు కలిగి ఉన్నాం? దేవుని కొరకు ఎలాంటి సమర్పణ కలిగి ఉన్నాం? ఆలోచన లేదా? బైబిల్ ఏం చెప్తుంది చూడండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త అయిన హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుట ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనమును చేయుచున్నను ఆకలి తీరకయున్నది,
పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొని నన్ను జీతము సినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. 7వ వచనంలో మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. పర్వతము లెక్కి మ్రాణులు తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకున్నటకు త్వరపడుచుండుట వలననే. మందిరము నిలబడిపోయి ఉంటే మీరు ఇండ్లు కట్టుకుంటున్నారంట. దేవుని మందిరము దగ్గర కొరత ఉంటే మీరు మాత్రం ఇండ్లల్లో చలి పెట్టకుండా దుప్పట్లు కప్పుకొని పడుకుంటున్నారంట ముడుచుకొని. ఇది మీకు క్షేమము కాదు అంటున్నాడు. ఎంతవరకు కష్టపడాలి నేను ఒక్కనే? ఎంతవరకని అప్పులు తెచ్చి కట్టగలను నేను? మీరైతే గొప్పగా మా మందిరానికి రారని చెప్పుకుంటున్నారు. దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుని మందిరము కొరతలతో ఉంటే మీరు సరంబీలు వేయబడిన ఇండ్లల్లో, పాలిష్ బండలు వేయబడిన ఇండ్లల్లో, గ్రాండెట్ వేయబడిన ఇండ్లల్లో, ఇంకా ఎన్ని సుఖాల కొరకు ప్రయాసపడుతున్నారో ఇంట్లో మీరు సుఖపడటానికి. ఉన్న బాత్రూమ్లు చాలవని పగలగొట్టి టైల్స్ గరిపించడానికి ప్రయత్నాలు చేస్తూ రకరకాల కానీ దేవుని మందిరం దగ్గర మందిరాలు లేవురా కుయ్యో ముర్రో అంటుంటే ఒక చెయ్యి చాపి ఒక 5,000 ఇవ్వటానికి కూడా మనసు రాని బ్రతుకు మనది. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. ఎంత ప్రేమిస్తున్నారు దేవుణ్ణి! తండ్రి అయిన అబ్రహాము దేవుని కొరకు సొంత కుమారుణ్ణి బలివ్వటానికి సిద్ధపడ్డాడు. భార్యను వదులుకోవటానికి సిద్ధపడ్డాడు. యుద్ధాలు చేశాడు. తర్వాత యుద్ధం చేశాడు. ఆయన ఎన్ని సమర్పణ కలిగిన జీవితాలు! ఇవన్నీ కష్టాలన్నీ ఆయన కొని తెచ్చుకున్నాడా? లేదు. దేవుడు అంటున్నాడు, జాగ్రత్త, మీ సంపాదన చినిగిపోయిన సంచిలో పడకముందే. ఏముందండి, ఒకసారి కట్టుకుంటే పాయ, మలమల కడతామా? కానీ మీ ఇండ్లు కట్టుకుంటూనే ఉంటారు. ఈ సంవత్సరం ఒక్కరవా, రేపు సంవత్సరం ఒక్కరవా, మళ్ళీ పైన ఏం చేయండి? అది ఎంత గంభీరంగా ఉన్నా ఆ ఇంటి వలన నీకేమి పరలోక రాజ్యంలో ఫలితం రాదు. దేవుని మందిరం కొరకు, నేను మళ్ళీ చెప్తున్నా, దేవుని పని కొరకు, నా ఇంటి కోసం కాదు, నా పని కోసం కాదు, నా పోషణ కోసం కాదు, కానీ దేవుని మందిరం కొరకు కూడా నీ చెయ్యి ముడుచుకొని పోతుంది అంటే నువ్వు ఎలాంటి ప్రేమను దేవుని మీద కనపరుస్తున్నావో ఒక్కసారి ఆలోచించుకో. అవుతుంది చేత, నాకు అది బాధ. చేత కాదా అంటే చేత కాదులే ప్రభు అని నేనే చెప్తా దేవునికి. కానీ చేతనైనా కూడా, ఇవ్వగలిగిన సత్తా దమ్మున్నా కూడా నాకెందుకులే అన్నంత నిరీక్షణతో, నిర్లక్ష్యంతో మీరు ఉంటున్నారు చూడండి, అది బాధ. ఆస్తులు అమ్మారు. అపోస్తుల కార్యాలు చదవండి, అపోస్తుల కార్యాలు తీయండి. ఎన్నిసార్లు చదివించినా మీకు మాత్రం మనసు మారదు. చదవండి. రైట్, 4వ అధ్యాయము 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనది అనుకోలేదు. విశ్వాసులకు ఉండాల్సిన మనసు చూడండి. నువ్వు ఈరోజు ఏ ఇంట్లో అయితే ఉన్నావో, ఏదైతే సంపాదిస్తున్నావో, ఏదైతే చూసుకొని మురిసిపోతున్నావో, ఈరోజు మనం మురిసిపోతున్నాము. నాకు ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఉంది, నా ఇంట్లో ఎంత పెద్ద కూలర్ ఉంది, ఎంత పెద్ద టీవీ ఉంది, ఎంత పెద్ద మంచం ఉంది, మురిసిపోతున్నాం మనం. నా ఇంట్లో ఎంత బాగా బండలు ఉన్నాయి, మురిసిపోతున్నాం. ఆ రోజు మురిసిపోలే. వారికి కలిగి ఉన్నది ఏది కూడా ఇది నాది కాదనుకొని బ్రతికారు వాళ్ళు. ఒకరోజు ఇదంతా నేను వదిలేసి వెళ్ళాల్సిందే, కాబట్టి వెళ్ళే లోపుగా ఏదైనా చెయ్యాలి అని వారు అనుకున్నప్పుడు, దైవ సేవకుడు ఇలాగ ప్రకటించినప్పుడు వారందరూ చేశారు. చూడండి, అక్కడ రాయబడిన మాటలు. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల చెంత పెట్టిరి. ఇండ్లు పొలాలు అమ్ముకొని వచ్చి పెడుతుంటే ఉన్న దాంట్లో ఒక 10,000 ఇచ్చి మందిరం కట్టుకొని రా నాయన అంటే మీకు మనసు రాకుండానంటే ఏం చేయాలి? నేను ఏం సమర్పణ కలిగి ఉన్నాం మనం?
ఏమి త్యాగం కలిగి ఉన్నాం మనం. మళ్ళీ మన జీవితంలో దేవుడు మేలులు చేయాలి, అద్భుతాలు చేయాలి, ఆశ్చర్యకార్యాలు చేయాలి. దేవుని మందిరం నిలబడిపోయి ఉంటే కొంచెం కూడా సిగ్గు అనిపించలేదా? నాకు అనిపిస్తుంది, నిజంగా అనిపిస్తుంది. అందుకే ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను అంతవరకు దాన్ని తీసుకొని వచ్చాను. ఎంతవరకు మీరు సహకరిస్తున్నారు? నిజంగా మీకు లేదా? మీకు లేదు అంటే నేను అడగడమే మానేస్తా. ఉన్నా కూడా మీరు ఏకుని ఉన్నారు చూడండి. ఇవన్నీ దేవుడు లెక్కలోకి తీసుకుని ఒకరోజు దుమ్ము రేగొడతాడు. అది రాకుండా చూసుకోండి. అదే కింద రాయబడింది. మీరు పొలము వేస్తే ఆ పొలము మీరు అనుకున్న దానికంటే అధికంగా రావాలి అంటే దేవుని పని కొరకు సహకరించండి. మీరు విస్తారంగా పండుతుందిలే అనుకుంటే లాస్ట్కి అన్ని తాళగింజలే వస్తాయి. అదే కదా దేవుడు చెప్పాడు. దేవుని మందిరం నిలబడిపోయి ఉంటే మీరు సరంబీలు వేయబడిన ఇళ్లలో ఉంటున్నారా? మీకు కొంచెమన్నా ఆలోచన లేదా? ముందు దేవుని మందిరం కట్టించండి, ఆ తర్వాత మీ పంట పొలాలను నేను ఆశీర్వదిస్తానని ప్రభు చెప్తుంటే అది ఏమైతే మనల్ని నేను నాటేసుకోవాలా, నేను కోతలు కోసుకోవాలా, నేను మందులు కొట్టుకోవాలా? మందిరానికి ఇచ్చి నేను మందు కొట్టుకునేకి ఎట్లా? బైబిల్లో ప్రభు అంటున్నాడు, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10 నుంచి అది చదువు మెయిన్గా. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశపు వాక్యములు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్చక యుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మందిరములో సమృద్ధి ఉంటే నీ ఇంట్లో సమృద్ధిని దేవుడిస్తాడు. దేవుని మందిరం కొరత లేకుండా ఉంటే నీ ఇంట్లో దేవుడు కొరత లేకుండా ఇస్తాడు. దేవుని మందిరం కొరతగా ఉండటం చూసి కూడా, దేవుని మందిరం పనులు నిలబడిపోయి ఉండటం చూసి కూడా నీ పనులు నువ్వు చేసుకోవడానికి ముందుకు అడుగు వేస్తున్నావంటే దేవుని మీద నువ్వు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నావు, నువ్వు ఎంత ప్రేమిస్తూ ఉన్నావు. ప్రభువేమో పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణాత్మతో ప్రేమించమని ప్రభు చెప్తున్నాడు. మనమేమో కొంచెం ఆత్మతో, కొంచెమే. ఎంత? కొంచెమే. ఇంతకంటే మా చేత కాదు. నేను నాకు చెప్తున్నారా? నాకు ఇస్తున్నారా? దేవుని పని కొరకు నీ ప్రేమ ఏంటో విశ్వాసులకు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారో ఎట్లా తెలుస్తుంది తెలుసా? ఇలాంటప్పుడే తెలిసేది. ఒక మందిరం కట్టుకునేటప్పుడు చాలా మంది విశ్వాసులు మానుకుంటారు మందిరం. ఈడ అదే జరిగింది. ఎప్పుడైతే ఈ మందిరం కడతామని మొదలు పెట్టినామో చాలా మంది మానుకున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకు? ఎవడతాదని. ఈడ జరిగింది అదే. ఉన్నెళ్ళైనా ఏం చేస్తారు? యాడికని ఇచ్చాం. మందిరాలు చూడండి ఎట్లుంటాయో, దైవ సేవకుల మందిరాలు. అద్దాలేసి పిఓపిలేసి అవెల్లా ఏం సేవకుడు జోబిలో నుంచి పెట్టినేదా? మరి వాళ్ళకున్న సమర్పణ మీకెందుకు లేదో నాకు అర్థం కాలేదు. అవసరానికి ఆ పక్కకు పోతున్నారు బాత్రూమ్కి. లేదు, సెన్స్ లేదు. ఉందా లేదా? అరే ఏంద్రా ఇది, ఏంటన్నా చెప్పన్నా ఎంత అవుతుందో? మీకు అవసరం వచ్చే మాత్రం, మీ ఇంటి పనికి అవసరం వచ్చే మాత్రం ఎంత దూరమైన పోయి అప్పు తెచ్చుకొని కట్టుకుంటారు. దేవుని మందిరానికి మాత్రం ఉండేది ఇయ్యర్రా నైనా అంటే మాత్రం ఆహా నువ్వే ఏమన్నా సావు. నాలాంటి సేవకుడు దొరకడం నిజంగా మీరు చేసుకున్న అదృష్టం. ఈరోజు పరిశుద్ధ స్థలం నిలబడి చెప్తున్నాను నేను. నాలాంటి మంచోడు లేడు, నాలాగా ప్రేమించేవాడు లేడు. నేను రాత్రి అన్నతో చెప్తున్నా, అన్న బాత్రూమ్ నిలబడిపోయింది ఆల్రెడీ నిన్న వారం చెప్పా. రేపు సోమవారం అమెరికా వాళ్ళు మన చర్చికి వస్తున్నారు, భోజనాలకు అవసరం అవుతుంది. పాపం ఏమనుకుంటారో ఏమన్నా, ఎన్నని చెప్పాలా? ఎవడన్నా ఆలోచించారు ఇట్లా సేవకుడు? మీరు చెప్పరు. ఎన్నిసార్లుగా తిరిగి వచ్చారు మీరు? ఎంతమంది సేవకులను చూశారు చెప్పండి మీరు? ఏమనుకుంటారో ఏమన్నా? అది చెప్తి ఇది చెప్తి మళ్ళా నవంబర్ యానివర్సరీ వచ్చింది, ఏమనుకుంటారో ఏమన్నా అన్నానా లేదా? నా మనసు
అరేని అన్న కొరకు అడుగుతున్నాడా? మన కొరకే కదా, మన ఆడళ్ళ కొరకే కదా, మన పిల్లల కొరకే కదా, మన కోసమే కదా. దేవుడు మనకు అప్పగించిన ఈ పనిని పూర్తి చేసుకుందాం కష్టపడని సమర్పణ కలిగి ఒకరిని ఒకరు ప్రేరేపించుకొని, మీకు నాకు తెలిసి బరువైన పని దేవుడు పెట్టలేదు, నేను పెట్టలేదు మీకు. కానీ ఎందుకు మూర్ఖంగా ఉన్నారు మీరు అంటే కారణం, దేవుడు అంటే మీకు ప్రేమ లేదు అంతే. మీరు చెప్పుకుంటున్నారు కానీ మీకు దేవుడు అంటే ప్రేమ లేదు. ఏంటి, మనం ఏ మనస్సు కలిగి ఉన్నాం దేవుని మీద? ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాం? ఎంత ప్రేమ కలిగి ఉన్నాం? నిజంగా మనకు చేత కాదా? మన వల్ల కాదా? మనం చేసుకోలేమా? ఒకప్పుడు అట్లా అనుకునే ఉన్నాం, కానీ ఈ మందిరం మనకు దేవుడు ఇచ్చాడా లేదా? కట్టుకున్నామా లేదా? 10-15 లక్షలు పెట్టుకొని మందిరం కట్టుకున్న మనకు 2 లక్షలు పెట్టి బాత్రూమ్ రూమ్ కట్టుకోలేకపోతున్నామంటే ఎక్కడ ఉందంటారు లోపం? ఎక్కడ ఉందంటారు లోపం? సమర్పణ కలిగి ఉండండి. మీకు తెలుసు ఇప్పుడు ఆ మందిరం కొరకు, ఆ బాత్రూమ్ లెటిన్స్ కొరకు నేను ఎంత డబ్బులు తీసుకొని వచ్చి పెట్టానో మీకు తెలుసు, అది మీకే తెలుసు. ఇప్పుడు నేను స్వార్థంగా అనుకొని నేను మాత్రం నా భార్యకు మాత్రం ఒక బాత్రూమ్ ఒక లెటిన్ కట్టుకుంటే సంతోషమేనా? మాకు మాత్రమే చెప్పండి. మీకు అవసరం లేకుండా ఇంకా మేమే పోయి బీగం వేసుకుంటాం దానికి, మీరులే కదా. ఎట్లాంటి మనసు అంటే, మీకు మందిరంలో ఒక 10 కుర్చీలు తేరంటే కుర్చీలకు కూడా ఇయ్యని మనసు మీది. ఉన్నారు కొంతమంది ఉన్న దరిద్రులు, లేని దరిద్రులు, ఉన్న దరిద్రులు వాళ్ళు. కుర్చీలకు అడిగితే ఇయ్యరు, సిమెంట్ కడిగితే ఇయ్యరు, ఇసుక కడిగితే ఇయ్యరు. మందిరం కట్టుకుందాం బాత్రూమ్ లెట్రిన్లు తలా ఒక 5,000 వేసిపోతుందంటే ఆహా. బైబిల్లో ప్రభు అంటున్నాడు, దేవుని మందిరం నిలబడిపోయి ఉంటే మీరు ఇండ్లల్లో ఉంటున్నారో అది మీకు శాపం, బయటకు రండి మీరు కూడా, లేదా మందిరం కట్టియండి. మీ ఇంటికి కట్టుకుంటుంటే మీ ఇంటి పని ఆపండి, మీ ఇంటి పని ఆపి దేవుని ఇల్లు కట్టండి, కట్టి చూడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుకుంటే ఇదే పరిశుద్ధ స్థలం మీదకి వచ్చి నా అంగి పట్టుకొని, ఒరే నువ్వు ఆ రోజు ఆ మాట చెప్పావు ఏందిరా అని అడగండి. ప్రభువే అంటున్నాడు, నాకిచ్చి అలా చేసి నన్ను పరిశోధించి చూడండి. మీ పొలాల మీదకి మందు కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? పురుగులనే రాని అని నేను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. లోకల్ ఉన్నాడు వాడు పురుగు మందు కొడుతున్నాడు, నువ్వు పురుగు మందు కొడుతున్నావు. ఏంటి తేడా? నువ్వు చెప్పగలవా? నేను మందే కొట్టకుండా నా పొలం పండింది, దేవుడు పండించినాడని చెప్పగలవా? అది సాక్ష్యం. వాడు 10 సార్లు కొడితే నువ్వు 10 సార్లు మందు కొడుతువి, కింది మంది తెచ్చివి పై మంది తెచ్చివి, ఇంకా 2 బస్తాలు ఎక్కువ పండితే అదే పెద్ద సంగతే. ఒక్క బస్తా కూడా ఎరువు వేయకుండా, ఒక్క ట్యాంకి కూడా మందు కొట్టకుండా పొలం పండించి అందరికంటే ఎక్కువ పండించి అప్పుడు సాక్ష్యం చెప్పు. నువ్వు ఏం చెప్పం అట్లా. నువ్వు ఇసుక తెచ్చి వేసుకున్నా, గుత్తికి పోయి ఆడిపోయి ఆయిల్ తెచ్చి పూసుకున్నా ఏం కాదు. దేవుణ్ణి ప్రేమించండి, దేవుని పనిని ప్రేమించండి. అప్పుడు నువ్వు గుత్తికోవాల్సిన పనిలే, ఇసుక తెచ్చుకోవాల్సిన పనిలే. నువ్వు ఉన్న చోటే నీ మనసులో దేవునికి ఒక గుడి కట్టించు, నీ మనసులో దేవుణ్ణి ఉన్నతంగా పెట్టుకో. దావీదు అంటున్నాడు, నువ్వు ఉంటే నాకు చాలా, అంతే. ఊరికే పాట పాడకూడదు. అబ్రహాము ఎలాగ సమర్పణ కలిగి ఉన్నాడు, ఎంతగా లోబడే మనసు కలిగి ఉన్నాడు, సొంత కొడుకును కూడా ఇవ్వటానికి. ఆది సంఘంలో ఉన్న వాళ్ళు అబ్రహాముకు ఈ అపోస్తల కార్యాలకి కొన్ని 100 ఏండ్లుంది. తర్వాత విశ్వాసులు ఆది సంఘం ఎలా ఉన్నారు, ఇండ్లు పొలాలు దేవుని కొరకు ఇవ్వగలిగారు అంటే, ఇప్పుడు మనం ఏంట్రా ఇంత దరిద్రంగా మనసులు పెట్టుకొని ఉన్నాం, ఇంత దౌర్భాగ్యపు మనసులు పెట్టుకొని ఉన్నాం. నేను ఈ మందిరం కొరకే నేను ఎన్ని లక్షలు అప్పు చేశాను, ఈ మందిరం కొరకే. నేనేం నా ఇంట్లో కట్టుకోలేను. నా ఇంట్లో మీరు చూస్తే డోర్ ఉండదు, కింద మొత్తం ఊడిపోయి ఎలకలు కుక్కలు వచ్చాయి మా ఇంట్లోకి. దానికి రాత్రి అయ్యేసరికి పీటలు అడ్డం పెట్టుకుంటాం. ఆ డోర్ అట్లా ఉంటే వంట రూమ్లో ఈ బాత్రూముల మీద రేకులు వేయడానికి సిద్ధపడ్డ మనసు నాది. ఇలాంటి దైవ సేవకుడు ఎక్కడ దొరుకుతాడు మీకు? నాతో కలిసి కాస్తంత చేయూతనివ్వటానికి మీకు మనసు రాలేదంటే మీరు దేవుణ్ణి ఏం ప్రేమిస్తున్నారు? మీరేం ప్రేమిస్తున్నారు ఆలోచించండి. ఈ ప్రేమ సరిపోదు, ఇంకొంచెం దేవుణ్ణి ప్రేమించండి. ప్రభు అంటున్నాడు, మీ పూర్ణ మనస్సుతో నన్ను ప్రేమించండి. ప్రభువా, నీ తర్వాతే నాకు ఏదైనా అనే సమర్పణ మీలో రావాలి. అప్పుడు చూడండి దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు. అబ్రహామును అలాగే ఆశీర్వదించాడు. బలి ఇవ్వటానికి చెయ్యి ఎత్తితే ఏమన్నాడు? ఆగు. అంతవరకు లేని పొట్టేలు ఎక్కడి నుంచి వచ్చిందండి? అంతవరకు లేదు అక్కడ పొట్టేలు.
అబ్రామ్ ఆగు, నా కోసం నీ ఒక్కగానొక్కడై ఉన్న నువ్వు ప్రేమించే కొడుకుని ఇవ్వటానికి సిద్ధపడ్డావు. నీ విశ్వాసం గొప్పది. పక్కకు చూడు, పొట్టేలు కనపడుతుంది అన్నాడు. అప్పటిదాకా లేని పొట్టేలు అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు పుట్టిస్తాడు అంతే, నీ కొరకు నా కొరకు. ఆమేన్. అలాంటి సమర్పణ ప్రేమ కలిగి నువ్వు ఉంటే దేవుడు పుట్టిస్తాడు. డబ్బులు అయిపోయిందే, ఏం చేయాలి? అవసరం లేదు. ఇది అయిపోయేసరికి ఎక్కడో ఒక చోటు నుంచి దేవుడు తీసుకొని వస్తాడు. అయితే నువ్వు మొదటగా స్థానాన్ని దేవునికి ఇవ్వాలి, ప్రథమ స్థానాన్ని కూడా దేవునికే ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి స్థానము దేవునికే, ప్రథమ స్థానము దేవునికే, ఉన్నత స్థానము దేవునికే. దేవుని పని తర్వాతే నీ పని, నా పని. నేను అదే తీర్మానం చేసుకున్నా. ఏంటండి రోజు ఇవి పెట్టుకోవాలని అంటుంది నా భార్య. దానికి చెక్కలు కొట్టినాం, మరి అన్న వాళ్ళు చూసారులేదు తెలియదు. ఇవాళ్ళకు వంట రూమ్లో దాదాపుగా 3 పోయింది కింద. పీటలు పెట్టుకొని దానికి రోల్ అడ్డం పెట్టి రాత్రిలో సంసారం చేస్తున్నాం మేము. హల్లెలూయా, హల్లెలూయా. అది అట్లే పెట్టుకొని బయట మందిరం కట్టుకున్నాం ఇంటి ముందర. అది అట్లే పెట్టుకొని ఈ ముందర కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? దేవుని మందిరం. అంతే. ఏమొస్తుంది? పరలోక రాజ్యంలో దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఆ మనస్సు కలిగి మనం ఉంటే ప్రభు మనకు మేలు చేయకుండా ఉండడన్నా. మబ్బు వదిలేయండి. ఆ మబ్బు బట్టి ఉన్నారా? మబ్బు వదిలేయండి, మేల్కోండి. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? దేవుణ్ణి బిచ్చగాన్ని చేస్తారా మీరు? దేవుణ్ణి అడుక్కునేవాడిని చేస్తారా? ఇప్పుడు నేను దేవుని మందిరానికి ఇయ్యండి అంటే దేవుణ్ణి అడుక్కునేవాడిని చేస్తున్నాను. మీరు నాకు ఇయ్యమ్మా, నాకు తిన్నీకి లేదమ్మా, నాకు బట్టలు లేవమ్మా, నేను అడుక్కుంటున్నానంటే ఒక అర్థం ఉంది. దేవుని మందిరానికి ఇయ్యండి అంటే దేవుణ్ణి అడుక్కునేవాడిని చేస్తున్నారు మీరు. కళ్ళ గాండ్రలే మీకు? కనపడుతుందా లేదా? కనపడుతున్నా కూడా మళ్ళీ ఇయ్యండి అని నేను అడగాల. అన్నా ఇలాగ ఉంది కదా, దీనికి రేకులు వేసుకోవాలా, ఎంత అవుతుంది చెప్పండి అన్నా అని మీరు మాట్లాడుకుని నా దగ్గరికి రాలేరా? ఏం మనస్సు మీది? ఏం ఆలోచనలు మీవి? ఏం ప్రేమిస్తున్నారు దేవుణ్ణి మీరు? నిమ్మకు నీరెత్తినట్టు రంబరాల లెక్కున్నారు మీరు. రంబరాలు ఉంటాయి చూడు, ఏం పని లేదు వాళ్ళతో. రావడం పోవడం. ఆలోచన చేయండి, కాస్త చలనం కలిగి ఉండండి. అరే ఇది దేవుని మందిరం. నిజంగా దేవుని మందిరం ఇది. ఒకరోజు దేవుడు రాబోతున్నాడు. దేవుని ఎదుట మనం నిలబడవలసిన వారమై ఉన్నాం. ఏది మన సమర్పణ, ఏది మన త్యాగం? దేవునికి ఏం చెప్తాం? నేనైతే గర్వంగా చెప్పగలను దేవుని కొరకు చేసిన త్యాగాలు. నువ్వేం చెప్తావు? ఇచ్చిన ప్రభువా, నెలకు 500 ఇచ్చిన, వారం 10 రూపాయలు వేసిన, అంతేనా నీ చేతనయ్యేది? 10 రూపాయలైనా నీ చేతనయ్యేది? లేదు 20 అయినా నీ చేతనయ్యేది? ఏమండి మీ ప్రేమ? ఇది మనకు మంచిది కాదు. సమర్పణ కలిగి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఏంటి? మన తండ్రి అయిన అబ్రహాముకున్న మనస్సు, లోబడే మనస్సు. రెండోది దేవుని కొరకు ఏదైనా వదులుకునే సమర్పణ, త్యాగం. మీలో రోషం పుట్టాలని నేను చెప్పిన మాటలు తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని అయితే కాదు. దేవుని పనిలో మాత్రం మీరు వెనకండకండి. నాకు మీరు ఇవ్వకపోయినా పర్లేదు, మళ్ళీ చెప్తున్నా, మొదటి నుంచి నేను చెప్పిన మాట ఏంటే సాక్ష్యం. అంకులు కానుక కూడా పెట్టనని ఎన్నోసార్లు చెప్పిన మీకు. కానుక కూడా వద్దు నాకు. కానీ దేవుని మందిరానికి మాత్రం, దేవుని పని కొరకు మాత్రం మీరు నిమ్మకు నీరెత్తినట్టుంటే అది మీకు ఆశీర్వాదమే కాదు. మీరు ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఒక రూపంలో పోతుంది. ప్రభు అంటున్నాడు, చినిగిపోయిన సంచిలాగా అయిపోతుంది సంసారం. అంతే. అప్పులకింత, వడ్డీలకింత, ఆసుపత్రులకింత, దానికింత, దీనికింత. ఏం కాకపోయినా ఏంది ఇక్కడ 1000 రూపాయలు పెట్టింటేనే కానరాలేదే అంటావు. అది ఎట్ట పోయిందో కూడా తెలియదు. 1000 రూపాయలు ఉంటే నీడా? ఎవరు తీసినావు? నువ్వు తీసినావా? నాకేం పోయింది అంటాడు ఆయన. నేను ఎందుకు తీస్తా అంటాను. ఏమైంది? పోయింది అంతే. ఎట్టబోతుందో కూడా తెలీదు. అదే దేవునికి ఇచ్చే మనసుంటే మా జీవితంలో ఆశ్చర్యాలు జరిగాయి. అట్లాంటివి ఒక్క రూపాయి కూడా లేని సందర్భంలో, నా జోబిలో ఏమీ లేదనుకోండి, నా భార్య చేసే పని ఏంటో తెలుసా? బీరువంతా ఎతుకుతుంది, రహస్య స్థలాలన్నీ ఎతుకుతుంది. ఏమన్నా దొరుకుతుందేమన్న ఆశ. మేము పెడితేనే కదా దొరికేది. కానీ అలాగ 2-3 సార్లు దేవుడు 500 నోట్లు దొరికించాడు మాకు. మాకే తెలియదు అది ఎప్పుడు పెట్టామో తెలియదు, నిజంగా అది ఉందో లేదో తెలియదు.
కానీ ఆ సమయంలో కూడా అట్లా కూడా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుని పని కొరకు ముందుకు రండి. దేవుని పని కొరకు ఆస్తినంత ఇచ్చేసినా పర్లేదు. ఆమేన్. ఇస్తే మిమ్మల్ని అడుక్కునేవాడిని చేస్తాడా దేవుడు? చేయడు. అబ్రహాము ఇవ్వాలనుకున్నాడు, భార్యని ఇవ్వాలనుకున్నాడు, భార్యనే వదులుకోవాలనుకున్నాడు, దేవుడు ఊరుకున్నాడా? కుమారుని వదులుకోవాలనుకున్నాడు, దేవుడు ఊరుకున్నాడా? నువ్వు దేవుని కొరకు సమర్పణ కలిగి ఉంటే నీ సమర్పణ చూసి దేవుడు డబల్ త్రిబుల్ ఇస్తాడు. హల్లెలూయా. అటు మనస్సు దేవుడు మనకు అనుగ్రహించును గాక.